నెల్లూరు డబలాకులతోట 3వ మైలు శ్రీ హజరత్ ఖాదర్ అవులియా 34వ గంధ మహోత్సవం దర్గా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. నిర్వాహకులు సయ్యద్ అక్బర్ సాహెబ్ ఇంటి నుంచి ఫకీర్లతో మేళాలతో దర్గా వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ అక్బర్ సాహెబ్ స్థానిక మాజీ సర్పంచ్ హరిబాబు యాదవ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గంధ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం వేలాది మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో హజీజ్, చాన్ బాషా, గౌస్ ముద్దీన్, ఉమాయత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. बाबू तो झंडे से बाजू पर लगा रखना झंडे झंडे हाँ गरम 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 आओ पकड़ नीचे बैठने या बिल्कुल आ रहा है ఈ గంధ మహోత్సవం ఈ దినానికి 34 సంవత్సరాలైంది నేను మొదలుపెట్టి. ఈ మొదలు పెట్టడంలో పూర్వీకులు యాదవులు మేము కలిసి చేసుకుంటున్న రోజుల్లో ఆ అనుభవం నాకు తగిలి నా ముక్కుబడితో మొదలుపెట్టి ఈ దినానికి 34 ఏళ్ళైంది ఈ గంధ మహోత్సవం. అయినా ఇక్కడ ఏ కులానికి ఏ మతానికి సంబంధం కాదు, అన్ని కులాలు కలిసి చేసుకునే కార్యక్రమం ఏదన్నా ఉందంటే మన నెల్లూరు జిల్లాలో ఇదొకటే మాకు తెలిసింది. అందుకని ఈ కార్యక్రమం భోజనాలు 10 సేర్ల భోజనంతో మొదలుపెట్టి ఈ దినం 5,000 మంది భోజనాలు తయారు చేసే శక్తి ఇచ్చింది అంటే ఆయనే భగవంతుడే, మన వల్ల కాదు.
ఈ కార్యక్రమం మన వల్ల కాదు, మనం చేయలేము కూడా. ఆయన పైన ఆయన చేసుకోబోతున్నాడు అనుకుంటున్నాం. అయితే అందరి కలయిక మటుకు భగవంతుడు మాకు ఇచ్చాడు. ఆ వరమే మాకు అనుకున్నది మేము సార్. నాగులు మీరే. ఈ గంధమోత్సవం పేరు నాగూరు మీరే. ఆయన నాగూరులో వెలుస్తున్నాడు. ఇది ఆయన గుర్తింపు, అంతేగాని సమాధి అయితే కాదు. ఇప్పుడు ఎట్టా మీకు వెంకయ్య స్వామి ఆరాధన జరుగుతున్నాయో అదే విధంగా మాకు ఇటువంటి సమస్య ఇది ఘనంగానే జరుగుతూ ఉంది. రోజు రోజు పెరిగిపోతుంది అందరి కలయికతో. నా పేరు సయ్యద్ అక్బర్. అందులో ఈ నవలాగు తోటల్లో ఇంతమంది జనాలతో ఇంత బ్రహ్మాండంగా గంధోత్సవం చేసుకోవడం, ఇది 34 సంవత్సరాలు ఈ రోజుకి. 34 సంవత్సరాలు, గత 34 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ప్రతి సంవత్సరం 5,000 మందికి అన్నదాన కార్యక్రమం, అది మటన్తో కావచ్చు, చికెన్తో కావచ్చు, ఏదన్నా కుల మతాలకి అత్యుత్తంగా చేసే కార్యక్రమం ఉందంటే ఈ యొక్క గంధోత్సవం నవరాత్రుల్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.